భీమేశ్వర ఆలయంలో వాళ్ళు కూర్చొని ఆ చెరువులను, ఆ భూముల్ని అవి కూడా తవ్వేసుకుని లీజులు కూడా కట్టట్లేదు. మనకి చాణక్యుడు ఒకటే చెప్తాడు, నువ్వు ఏ డబ్బన్నా తీసుకో కానీ దేవుడు మాన్యాల మీద టచ్ చేసేవా తరాలు ఎగిరిపోతాయి. మీకు గుర్తుపెట్టుకోండి. సరే, మీకు తరాలు ఎగిరిపోవాలంటే వైసీపీ నాయకులు రెచ్చిపోండి. మీకు భూమి పిచ్చి ఎక్కువైపోయింది. ఎక్కడ భూమి కనపడ్డా తీసేసుకుందామని చెప్తా ఉన్నారు. మీరు ఎవరైనా సరే భూమిలోకి దిగిపోవలసిన వాళ్ళే. మీరు భూమికి బాకీ ఉన్నవాళ్ళు మీరు అందరూ, మర్చిపోకండి ఆ విషయం. అలాగే కొల్లేరు ప్రాంతంలో ఈ చుట్టుపక్కల చేపల చెరువులు ఎక్కువగా ఉండే ప్రాంతం ఇది. ఇక్కడి నుంచి చేప, రొయ్య ఎగుమతి చేసే వ్యాపారులు ఎక్కువ. కొల్లేరు కాంటూరు సమస్య మూలంగా చేపల చెరువుల వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ గారి సమయంలో కొల్లేరు పరిరక్షణకి చేసిన ఆపరేషన్ కల్లూరులో చాలా చెరువులు ధ్వంసం చేశారు, బాంబులు పెట్టి పేల్చారు. కాంటూరు లెక్కలు పరిగణించకుండా జిరాయితీ భూముల్లో ఉన్న చెరువులు కూడా పోయాయని ఎప్పటి నుంచో ఉన్న సమస్య. వాటికి పరిహారం ఇస్తామని ఈ రోజు వరకు ప్రభుత్వం చెప్పింది, ఇప్పటిదాకా ఇవ్వలేదు. మనకి ధర్మరాజు గారు ఈ సమస్యకి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఈ బాధ్యత తీసుకుంటుంది. కొల్లూరు రీసర్వే, కాంటూరు లెక్కలు తేల్చాలి, ఇది డిమాండ్. కాంటూరు లెక్కలు తేలితే దాదాపు 10,000 ఎకరాలకి రైతులకు ప్రయోజనకారిగా ఉంటుంది. ఆ విషయం కూడా మేము శ్రద్ధ పెడతాం. కొల్లేరులో పారిశ్రామిక కాలుష్యం, ఆక్వా మనకి డ్రైనేజ్ వదిలేయడంతో చేపలు కూడా దెబ్బతింటా ఉన్నాయి. అలాగే సీజన్లో వచ్చే ఎక్కడో సైబీరియన్ కొంగలు కూడా రావడం మానేసినాయి. అందుకని ఏదైనా సరే శుద్ధి చేసిన తర్వాతే కొల్లేరులో వదులుతాం అన్న మాట నేను వ్యక్తిగతంగా దీని మీద నేను పోరాటం చేస్తాను. పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం జనసేన మూల సిద్ధాంతాల్లో ఒకటి. దానిని ప్రత్యేక శ్రద్ధ పెట్టి పుట్ట మహేష్ గారిని అడుగుతా ఉన్నాను, మీరు గెలిపించగానే మీరు చేయాల్సింది ఈ వ్యర్థాలని తిరిగి పాతకాలంలో లాగా ఒక 2-3 దశాబ్దాల క్రితం ఎలా సైబీరియన్ పక్షులు వచ్చాయో ఈ వ్యర్థాలను శుద్ధి చేసి తర్వాతే కొల్లేరులోకి వదిలేలాగా మీరు జాతీయ స్థాయిలో పోరాటం చేయాలి. దానికి మేమందరం మీకు అండగా ఉంటాం. నేనైతే ప్రత్యేకించి నేను మాటిస్తున్నాను, నాకు పర్యావరణం కాలుష్యం చాలా బాధ. భవిష్యత్తులో బిడ్డలు బాగుండాలంటే కాలుష్యం తగ్గాలి, అభివృద్ధి ఉండాలి, కానీ కాలుష్యంతో కాదు. మన ఉంగుటూరు నియోజకవర్గంలో రహదారులు దెబ్బతిన్నాయి, వంతెనలు, చిన్నపాటి కల్వర్ట్స్ కూడా ఒకసారి ట్రక్స్ వెళ్తే పడిపోతాయా, బండ్లు వెళ్తే పడిపోతాయన్న డేంజరస్గా ఉన్నాయి, అంత ప్రమాదకరంగా ఉన్నాయి. ఆక్వా ఎగుమతి వ్యాపారంలో జోరుగా ఉన్న ఈ ప్రాంతంలో రహదారులు కానీ, వంతెనలు లాంటి ఒక మౌలిక వసతులు కూడా మనకి కల్పించుంటే ఇరుపాటికి చాలా చక్కటి డబ్బు, ఉపాధి అవకాశాలు ఉండే. నారాయణపురం, గుండగొలను ఊళ్ళల్లో వంతెనలు దెబ్బతిన్నాయి. వాటిని పునర్నిర్మించే బాధ్యత కూటమి ప్రభుత్వం రాగానే మేము తీసుకుంటాం. పేరుకి డెల్టా ప్రాంతం ఎటు చూసినా నీళ్లున్నాయి, పైన హెలికాప్టర్ని చూస్తుంటే నీళ్లున్నాయి, కానీ ఈ నీటి మీద ఎవరు మాట్లాడాల. వైసీపీ ఊరూరా మద్యం అమ్ముతుంది కానీ ఊరూరా మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. మనకి సీసాల్లో సారా పోసిస్తున్నారు, కానీ గుక్కడి నీళ్లు మటుకు ఇవ్వట్ల. మన నియోజకవర్గంలో ఉన్న 81 గ్రామాల్లో 64 గ్రామాలకి ఇంకా తాగునీరు ఇబ్బంది ఉంది. మేము పాపం ఆయన అధికారంలోకి రాకముందే చాలా స్వచ్ఛంద సంస్థలు లాగా ఆయన కుటుంబ ఫ్యామిలీ ట్రస్ట్ మీద మనకి ధర్మరాజు గారు రక్షిత మంచినీటి గ్రామాలకి సప్లై చేస్తా ఉన్నారు. అలాగే ఆక్వా రైతాంగం కూడా మీకు బలమైన చేయూతని ఇవ్వాల్సింది పోయి మిమ్మల్ని అగాధంలోకి తోసేశాడు. ముఖ్యంగా ఆక్వా రైతాంగానికి మీకు జరిగిన అన్యాయం, కరెంటు కానీ, సీడ్ కానీ, ఫీడ్ కానీ అన్ని రేట్లు పెంచేసి ఈ ఆక్వా రైతుల్ని ముంచేసిన ప్రభుత్వం ఇది. ఇదే కంటిన్యూ అయితే మన రాష్ట్రానికి, మన దేశానికే విదేశ మారక ద్రవ్యం మనకి లోటైపోతుంది. ఈ వ్యవస్థ మారకపోతే చాలా పెద్ద ఎత్తున మనకి విదేశ మారకం దెబ్బతింటాం మనం. గత ప్రభుత్వ హయాంలో యూనిట్ ₹1.5 ఉంటే కరెంటు ధర తగ్గిస్తున్నామని సీఎం కాకముందు చెప్పిన వ్యక్తి ఈ రోజున ఆక్వా రైతులకి ₹5 కట్టే స్లాబ్ పడేలా రూల్స్ మార్చేశాడు. 2019 ముందు ఒక బ్యాగు ఖరీదు, సీడ్ ఖరీదు ₹1,650 అయితే ప్రస్తుతం రేటు ₹2,750. అంటే ₹1,100 వ్యత్యాసం.
ప్రతి ఆక్వా రైతు